సో చూడండి, ఈ క్రిస్టియన్ వెడ్డింగ్ అందరికీ ఆవిడ బొట్టు పెడుతున్నారు. సో అది క్యాథలిక్స్. సో ఇంట్రెస్టింగ్, అన్ని హిందూ పద్ధతిలో జరుగుతున్నాయి. ఆడవాళ్ళందరికీ బొట్లు పెడుతున్నారు, తాంబూలం ఇస్తున్నారు. ఏమంటే పెళ్లి కొడుకు కూడా బొట్టు పెట్టారు. అది ఇండియన్ క్రిస్టియానిటీ. అమేజింగ్ గైస్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ముస్లిం దేశం అయిన ఇండోనేషియాలో బాలి అన్నది ఓ హిందూ ఐలాండ్. అక్కడ మన తెలంగాణ ఫ్రెండ్స్ ఇక్కడ క్రిస్టియన్ వెడ్డింగ్ అయితే అవుతుంది. ఈ క్రిస్టియన్ వెడ్డింగ్లో అంతా కూడా హిందూ పద్ధతులతో ఉన్నాయి. చాలా 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 ఇంట్రెస్టింగ్, నాకైతే ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఈ ఒక 30 నిమిషాల్లో 2 రోజులు జరిగిన ఈ బ్యూటిఫుల్ వెడ్డింగ్ని మీతో షేర్ చేసుకుంటా. సో మన డెస్టినేషన్ వెడ్డింగ్కి ఈ బ్యూటిఫుల్ హోటల్ చూడండి ఎలా ఉందో. వావ్, నైస్. చదవండి, ఈయనే అక్షయ్ రెడ్డి. అక్షయ్ హాయ్. బ్రైడ్ గ్రూమ్. నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటి? మీ ఆవిడ సిగ్గుపడాలి కానీ అద్దరా. కానీ నా ఫస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. ఐ నెవర్ బీన్ టు అ డెస్టినేషన్ వెడ్డింగ్ మేడం. సో బాలీలో పెళ్ళి లేదు, నీ పెళ్లి కోసమే వచ్చాను. నిజంగా నా బాలి పిల్లో పని లేదు. హలో ఫ్యామిలీ, నా ఫస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ మన తెలంగాణ స్టైల్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళ వెడ్డింగ్. సో అది డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నమాట. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా బాలి వస్తారు. సో మనం బాలి ఇండోనేషియాలో ఉన్నాం కాబట్టి బాలి వస్తారు. బాలీలో ఒక ధూమ్ధామ్గా ఒక అద్భుతమైన రిసార్ట్ ఇవ్వండి. ఇప్పుడున్నాం అయోధ్య రిసార్ట్ అన్నమాట. మొత్తం అంతా అయోధ్య థీమ్తో, వెనక రామాయణ సీత అంతా బ్యూటిఫుల్ రిసార్ట్. సో అద్భుతమైన థీమ్డ్ రిసార్ట్స్కి బాలి చాలా ఫేమస్. సో ఇవాళ ఈ రిసార్ట్ మీకు చూపిస్తాను. ఇది అయోధ్య. మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మొత్తం అంతా రామాయణం థీమ్లోనే ఉంటుంది. మన ట్రెడిషనల్ హిందూ ఆర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం బాలినీస్ వుడ్ చాలా ఫేమస్. మీరు హైదరాబాద్లో కానీ లేకపోతే అప్స్కేల్ ఏ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఆంధ్ర తెలంగాణ వెళ్ళినా మీకు ఇలానే రూఫ్స్ కనిపిస్తాయి. సో ఈ బాలి వుడ్ చాలా స్పెషల్ అన్నమాట. సో ఇందులో చూద్దాం ఎలా ఉంటుంది అని. ఇక్కడ చూడండి, ఇది డాల్ లాగా కొడతారు కదా అది. ఆ తర్వాత వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఫౌంటైన్స్తోని చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. అసలు ఫస్ట్ లుక్కే అదిరిపోయింది. దీని పేరు అయోధ్య రిసార్ట్. ఒక్కసారి పైకెళ్దాం. ఇది చూడండి, ఇది సెంట్రల్ లాబీ. ఈ సెంట్రల్ లాబీలో కూడా మధ్యలోని పెద్ద స్టాచ్యూ ఉంది. ఆవిడ సరస్వతీదేవియో లక్ష్మీదేవియో కన్ఫర్మ్ చేస్తాను. సో ఇది మన హోటల్ రిసెప్షన్. చూడండి ఎలా ఉందో. ఇంక్రెడిబుల్, సూపర్బ్ ఉంది అసలు. ఈ హోటల్ అయితే చాలా పెద్దది ఉంది. ఇక్కడి నుంచి నా రూమ్కి వెళ్ళడానికి ఒక 15 నిమిషాలు వాక్. సో డెస్టినేషన్ వెడ్డింగ్లో ఏం చేస్తారంటే టికెట్లు మనం పెట్టుకుంటాం కానీ రూమ్స్ అయితే వాళ్ళు అలొకేట్ చేస్తారు, మనకి వాళ్ళు ఇస్తారు. ఒక్కసారి బాలీలో రూమ్ ఎలా ఉందో చూద్దాం. మన రూము చూడండి, చాలా స్పేషియస్ ఉంది. అసలు చాలా 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 బాగుంది. ఇక్కడ వీడియోలో ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఇన్ పర్సన్ అయితే అసలు అమేజింగ్ ఉంది. ఆ బాల్కనీ అయితే సూపర్ ఉంది, అది చూపిస్తాను. ఒక్కసారి ఈ బాత్రూమ్ ఎలా ఉంది. బాత్రూమ్ కూడా హై క్లాస్ బాత్రూము. సో బాలీలోని రిసార్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఇలానే ఉంటాయి, ఈ టైప్లోనే ఉంటాయి. ఓకే, జస్ట్ ఐడియా కోసం చూపిస్తాను. ఇది మన కంఫర్టబుల్ బెడ్. బాలి మన విశాఖపట్నం లాగా చాలా హాట్ అండ్ మగ్గి. సో రెడీగా హ్యాట్స్ కూడా ఇచ్చారు. అసలు ఈ రిసార్ట్లోనే బాలినీస్ థీమ్తోని ఫుల్ ఫ్లెజ్డ్ బాలి వెకేషన్ మాట. బయటకు కూడా లెక్కర్లేదు. ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ప్రధానం. సో ఇది క్రిస్టియన్ పెళ్ళైనా కూడా తర్వాత మీరు చూస్తారు. నాకు చాలా సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే నాకు క్రిస్టియన్ పెళ్ళలాగా అనిపించలేదు. వీళ్ళు కూడా 3rd జనరేషన్ ఆర్ 4th జనరేషన్ క్రిస్టియన్స్ అయినా కూడా ఎంత హిందూ పద్ధతిలో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మన రూమ్ నుంచి ఇదంతా రిసార్ట్ అని చెప్పే కదా, ఇక్కడి నుంచి ఒక 15 నిమిషాలు ఉంటుందేమో వాక్. అంత మ్యాసివ్, అంత హ్యూజ్ రిసార్ట్ ఇది. మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ బాలినీస్ థీమ్స్తోని బాలి వైబ్తోని అసలు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. నేను కొంచెం లేట్ అయిపోయాను, అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. అదిగోండి పరిగెడుతున్నా. ఇది చూసారా, ఈ బాలినీస్ స్టైల్లో అంబ్రెల్లాస్ కానీ ఓపెన్ కోర్ట్ యార్డ్స్ కానీ అంతాను. ఇది మన రిసెప్షన్ ఏరియా. సో ఇక్కడ
ప్రధానం అయితే జరగబోతుంది. ప్రధానాన్ని ఎంగేజ్మెంట్ అని కూడా అంటారు కదా. సో చూద్దాం క్రిస్టియన్ పెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో డిన్నర్ మెన్యూ చూడండి. సైడ్ డిష్ గ్రీక్ సాలడ్, ఆలు చనా చాట్, కుకుంబర్ రైతా, అచార్, పాపడ్, చట్నీ. వెడ్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. వెళ్దాం. మొత్తం చూసారా అన్నీ. మటర్ పన్నీర్, ఆలు గోబీ, మూంగ్ దాల్ ఫ్రై, ఇక్కడ చికెన్, దాబా చికెన్ చూసారు అన్ని రకాలు. ఇంకా డెజర్ట్ మెన్యూ అండి, హైదరాబాద్ మటన్ బిర్యానీ. సో బాలీలో సో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఏంటంటే వీళ్ళు తెలంగాణలో క్రిస్టియన్స్ అన్నమాట, క్యాథలిక్స్. సో అదిగోండి ఇక్కడ అవుతుంది. సో మొత్తం ప్రీస్ని అందరినీ అక్కడికి తీసుకొచ్చారు. రెండు కుటుంబాలను తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించారు. పరిశుద్ధాత్మదేవ కావలసిన జ్ఞానము, బుద్ధిని, తెలివిని ప్రసాదించారు. నీ యొక్క ఆత్మలో ఈ ప్రధానము నీ ఆశీర్వాదంతో జరుగుగాక. నీ పరిశుద్ధ రక్తముతో కాబోయే దంపతులు. సో 2.5 రోజుల్లో జరిగే ఈవెంట్స్ నేను ఈ 30 నిమిషాలు 40 నిమిషాల వీడియోలోని మొత్తం చేస్తున్నా. ఇదిగోండి ఈవిడే బ్రైడ్ టు బీ, అంటే ఇంకా పెళ్లి కూతురు, అంటే ఈవిడ ఎంగేజ్మెంట్ ఆర్ ప్రధానం జరుగుతుంది. ఆయన కార్డినల్ ఆర్ పాస్టర్ అంటారు కదా, సో వాళ్ళ పద్ధతిలోని చేస్తున్నారు. సో ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఇది క్యాథలిక్ వెడ్డింగ్ అయినా నేను హిందూని కాబట్టి చూస్తుంటే చాలా వరకు హిందూ ప్రాక్టీసెస్లా ఉన్నాయి. అందుకని నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదిగోండి ఈ ప్రధానం సెరమనీ అయితే జరుగుతుంది. ఇది జస్ట్ బ్రీఫ్గా చూపిస్తా, ఆ తర్వాత నెక్స్ట్ డేకి స్విచ్ అయిపోదాం. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇదిగోండి మనోడు బ్రైడ్ గ్రూమ్. సో అక్కడ మీకు మాటలు వినిపించబోవచ్చు. సో పెళ్ళి కూతురు వాళ్ళ వైపు నుంచి ఏం చెప్పారంటే ఈ పసుపు కుంకుమ 21 రూపాయలు మీరు తీసుకొని మా అమ్మాయిని లక్ష్మీదేవిలా చూసుకుంటారా అని. సో నేను మళ్ళీ 2 సార్లు 3 సార్లు ఇది చెప్తున్నా, ఎందుకంటే ఇది క్రిస్టియన్ వెడ్డింగ్. అందులోని కుంకుమ, సరే కుంకుమ అంటే ఏ రిలీజన్కి చెందింది కాదు, కాకపోతే లక్ష్మీదేవిలా చూసుకుంటారు అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది, ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది ఓన్లీ ఫస్ట్ డే. మీరు సెకండ్ డే జరిగిన ఈవెంట్స్ చూస్తే ఇంకా అమేజింగ్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే జస్ట్ కొన్ని బిట్స్ అయితే ఇక్కడ ప్లే చేస్తున్నా. నేను చాలా చాలా వీడియోస్ రికార్డ్ చేశాను, కానీ అవన్నీ పెడితే ఒక 6 గంటల ఫుటేజ్ వస్తుంది అన్నమాట. అది విషయం. మొత్తం ఆర్ట్ గ్యాలరీ. ఇది 3rd ఫ్లోర్. ఇప్పుడు మనం పెళ్లి కొడుకు రూమ్కి వెళ్తున్నాం, హనీమూన్ స్వీట్. పెళ్ళి ఇంకా అవ్వలే కదా, ఇవాళ ఓన్లీ ప్రధానమైంది. సో బాలి గాయ్స్, ద హిందూ ఐలాండ్ ఆఫ్ బాలి. ఒక్కసారి చూడండి లాబీ, మెంటల్ వేస్తుంది. సో బ్యూటిఫుల్, సో గార్జియస్. ఈ మధ్యలో ఉన్న ఆవిడ పేరు చింతామాత అంటే నాకు అర్థం కాలే. సీతామాత. సో సీతామాతని ఇక్కడ చింతామాత అంటారు. ఓకే, సో ఇది అయోధ్య ఈ రిసార్ట్ పేరే అయోధ్య కదా, మన శ్రీరాముడు అయోధ్య, ఆవిడ సీతామాత సెంటర్లో. చూడండి, మ్యాడ్ ఉంది రిసార్ట్. ఐ మీన్ లవ్ విత్ బాలి మ్యాన్. మై 5th టైమ్ ఇన్ బాలి అండ్ ఐఎమ్ స్టిల్ లవింగ్ ఇట్. 5వ సారి. అస్సలైన ప్రపంచ యాత్రికుడు. సో ఈ వెడ్డింగ్ అయితే ఆల్ అక్రాస్ ద వరల్డ్ వచ్చారన్నమాట. కొంతమంది కెనడా నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచి అంతా. సో అంతా కూడా ఈవినింగ్ ఇక్కడ సిట్అవుట్ వేసి బాగా అంటే సోషలైజ్ అవుతున్నాం. సో బ్యూటిఫుల్ ఈవినింగ్. ఫస్ట్ డే బ్రహ్మాండంగా జరిగిపోయింది. 2వ రోజు ఇంకా అదిరిపోవాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి మాయలేడిని రాముడు. సో రాముడు బాలినీస్ ఫేస్తో. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళు చూడండి ముస్లిం కంట్రీ ఇది, కానీ హిందూ మెజారిటీ ఐలాండ్, కానీ వాళ్ళు మొత్తం ఫాలో అయ్యేది రామాయణం. ఈ కల్చర్ని ఎక్కడ వదిలేసుకోకూడదు అన్నమాట.
మోడర్న్ మన దగ్గర వెళ్తే అంతా మోడర్న్ పువ్వులు అవి ఇవి అని ఉంటాయి. సో కల్చర్ని వదలకూడదని నేను చెప్తున్నా మెసేజ్. సో ఇది చూడండి ఎంత ట్రెడిషనల్, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అది వేసుకున్నారు. అక్కడ చూడండి రామ సీత. సో యూ కాల్ సీత ఇస్ చింత. Sinta. Yeah, Sinta. Sinta is cheetah. Sita. What do you call Ram? It's Rama also. Rama, same. Rama, yeah, But Rama. Sinta. Sinta, yes. Oh. With N. సో గుడ్ మార్నింగ్ గాయస్. ప్యారడైస్లో రెండో రోజు. ఒక్కసారి చూడండి బాలి అందం, ఈ రిసార్ట్ అందం. నేను మొత్తం రిసార్ట్ చూపించడానికే నాకు టైం దొరకలేదు, అంత పెద్దగా ఉంది రిసార్ట్. So the groom to be and the bride to be, Akshay Reddy and Sucharita Reddy. Yeah. So all excited, huh? Yes. Wedding bliss. Yes. Few more hours. Yeah. Bachelorhood is gone. Few more minutes. Few more minutes, sir. Antena? All right. We'll see you there. Yeah. ఉత్తినే అన్నారా గాడ్స్ ఓన్ ఐలాండ్ అని. సో గాడ్ మేడ్ దిస్ ఐలాండ్ అని. ఎంత బ్యూటిఫుల్ అని చూడండి బాలి. ఇక్కడ ప్రతి కార్లోని ఇది డైలీ ఆఫరింగ్ అంటారు హిందూ దేవుళ్ళకి. సో ప్రతి కార్లోని మార్నింగ్ వాళ్ళ ఆఫరింగ్ ఇచ్చి కానీ డే స్టార్ట్ చేయరు. చూడండి గైస్, ఇది వెడ్డింగ్ వెన్యూ చర్చ్లో. చెప్పే కదా తెలంగాణ క్రిస్టియన్స్, కాకపోతే మొత్తం అంతా హిందూ సాంప్రదాయం. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, మీకు మొత్తం చూపిస్తా. ఇదిగోండి బాలిలో ఇది టెంపుల్ అండ్ దిస్ ఈస్ ద చర్చ్. సో చర్చ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొత్తం అంతా కూడా హిందూ సాంప్రదాయాలు, పసుపు బట్టలు, బొట్లు పెట్టుకోవడాలు, కానీ చర్చ్ మాట. వావ్ వావ్. ఇంకా కొద్ది నిమిషాల్లో ముస్లిం ఇండోనేషియాలో, హిందూ బాలీలో క్రిస్టియన్ వెడ్డింగ్. నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ ఇప్పటిదాకా చేసిన వాటిలో. ఒక్కసారి మీకు చర్చ్ చూపిస్తానా ఎలా ఉంది, పల్పిట్ ఎలా ఉంది. ఇక్కడ క్రాస్ ఉంది, క్యాథలిక్ వెడ్డింగ్ కదా. సో క్యాథలిక్స్లో స్టాచ్యూస్ని కూడా వర్షిప్ చేస్తారు. ప్రొటెస్టెంట్స్లో అయితే స్టాచ్యూస్ని వర్షిప్ చేయరు. సో ఇదిగోండి ఇది చర్చ్. సో మీకు చెప్పినట్టు వాళ్ళ చర్చ్ నుంచి కార్డినల్స్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. మొత్తం 1, 2, 3, 4, 5 అనుకుంటా. చూడండి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో మనసుతో నంగిన హృదయంతో ఆరిపోయిన దీపమై ఆరిపోయిన పూలై సో ఇక్కడ క్రిస్టియన్ మ్యారేజ్లో ఉన్నట్టు వావ్స్ అంటే VOWS, దాన్ని ఏమంటారో తెలుగులో నాకు తెలీదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెప్తారు. ఆ తర్వాత మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇదిగోండి ఇలా వివాహ మహోత్సవం అని డీటెయిల్గా ఇచ్చారు. అంటే ఫస్ట్ దేవుని పాట, ఏ ప్రోగ్రామ్ అవుతుంది అదంతా. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా తాళి ఉంటుంది, అది చూపిస్తాను మీకు. ఇక్కడ చేరిన విశ్వాసులందరికీ సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమలో స్థిరపరచినట్లు వీరి చెంతకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాలకు ఆశీర్వదించుచున్నారు. సర్వేశ్వర ప్రేమకు ఐక్యతకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. సో ఇప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి హిందూ పద్ధతి అంటే ఒక కల్చర్, మనం ఫాలో అయ్యే కల్చరు ఇండియాలోని హిందూ కల్చర్ కాబట్టి హిందూ కల్చరల్ ప్రాక్టీసెస్ అన్నీ ఉన్నాయి. కానీ రిలీజియన్
మతం పరంగా వాళ్ళు యేసు ప్రభువు మరియమాత వాళ్ళని నమ్ముతారు. సో ఈ పద్ధతులన్నీ చూస్తే కూడా పసుపు బట్టలు కానీ, బొట్లు పెట్టుకోవడం కానీ, తాళి కానీ అంతా హిందూ పద్ధతిలాగానే ఉంది. అందుకని నాకు చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇప్పుడు తాళి కట్టే ప్రోగ్రాము. తర్వాత ఈవినింగ్ బీచ్లోని జీలకర్ర బెల్లం కూడా ఉంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఇప్పటిదాకా చేసిన వీడియోస్లో మళ్ళీ చెప్తున్నాను అందుకే. పిత 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 సో తాళి కట్టాక క్రిస్టియన్ పద్ధతిలోని రింగ్స్ మార్చుకున్నారు. కానీ రింగ్స్ మార్చుకునేది హిందువులు కూడా ఇప్పుడు చేస్తున్నారు. సో ఇక్కడ అంతా కలగాపులో ఒక రిలీజియన్ ఒక పద్ధతి అని లేదు, అంతా మిక్స్డ్. మన హిందూ మ్యారేజెస్లో కూడా రింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ వెడ్డింగ్. కాకపోతే ఇక్కడ టోటల్ సెర్మనీ 5 గంటలు పట్టింది. ఈ 5 గంటలది 10 నిమిషాల్లో చేయడానికి నాకు చాలా చాలా కష్టమైంది. కానీ ఐఎమ్ ట్రైంగ్ టు గ్రాబ్ యాజ్ మెనీ క్లిప్స్ యాజ్ ఐ క్యాన్. సో ఇప్పుడు క్యాథలిక్ పద్ధతిలోని వైన్ బ్రెడ్, ఒకటి జీసస్ బ్లడ్ అని, తర్వాత జీసస్ బాడీ అని చెప్తారు. నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉంటే ఎవరైనా కరెక్ట్ చేయండి. నేను క్రిస్టియన్ కాదు, నేను క్యాథలిక్ని కాదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఆయన బ్రేక్ చేసిన బ్రెడ్ని అది జీసస్ క్రైస్ట్ బాడీ అంటారు. ఆ తర్వాత గ్లాస్లో ఉండే ద్రాక్షరసాన్ని జీసస్ క్రైస్ట్ బ్లడ్ అంటారు అనమాట. సో ఇది ప్రసాదం అని అన్ను దాన్ని ఏమంటారంటే యూకరిస్ట్ అంటారా లేకపోతే ఏదో అంటారు, నాకు గుర్తురావట్లేదు. అదేమో అందరికీ ప్రసాదంలా పంచుతారన్నమాట. సో ఇదిగోండి ఆ బ్రెడ్ అది తిని చూడండి, ఇక్కడ ఆ కార్డినల్ ఆయన బ్రెడ్ తిని ఆ వైన్ తాగుతారు. ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఆ వైన్లో ముంచుకొని ఆ బ్రెడ్ని ఆయన ప్రసాదంలా తింటారు అనమాట. ఓకే, నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటే నాకు కరెక్ట్ చేయండి ప్లీజ్. సో ఇది గైస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద వెడ్డింగ్. 5 గంటలు పట్టింది. మా వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు హోటల్కి పరిగెడుతున్నాం, ఎందుకంటే హోటల్లో బీచ్లో ఇంకా మిగతా ప్రోగ్రామ్ అయితే ఉంది. నిజంగా నాకు ఇప్పటిదాకా చేసిన వీడియోస్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. సో మన రిసార్ట్కి అయితే వచ్చేసాం. రిసార్ట్ మొత్తం తిరిగి చూపించడానికి కూడా టైం దొరకలేదు, అంత పెద్ద రిసార్ట్. ఇప్పుడు ఈ రిసార్ట్ ఏమో బీచ్ మీద ఉంది కాబట్టి మనం ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇవ్వండి మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇది క్విక్గా స్నాక్స్ తినేసి ఈవినింగ్ సెరమనీకి అయితే బీచ్కి వెళ్తున్నాం. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వెదర్ చాలా బ్యూటిఫుల్ ఉంది, క్లైమేట్ బాగుంది. మార్నింగ్ పూట ఎండ్ అయినా కూడా ఈవినింగ్ కూల్గా సూపర్గా ఉంది. వెళ్తున్నాం ఇప్పుడు బీచ్కి. ఈ రిసార్ట్ అంతా కూడా ఇలాంటి ఎక్సలెంట్ వెన్యూస్ చాలా ఉన్నాయి. కానీ ఇదంతా మనం దాటుకొని సముద్ర తీరానికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా సాగర తీరాన మొత్తం మ్యూజిక్ కూడా మొత్తం హిందూ ట్రెడిషనల్ మ్యూజిక్. నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్ మాట. మళ్ళీ వీళ్ళు జస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాదు, జనరేషన్స్ 3rd or 4th జనరేషన్ క్రిస్టియన్స్ అయినా కూడా ఈ ట్రెడిషన్ సూపర్గా నచ్చింది. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. క్రిస్టియన్ వెడ్డింగ్ గుర్తుంచుకోండి, జీలకర్ర బెల్లం చేస్తున్నారా ఈ బ్యూటిఫుల్. సో జీలకర్ర బెల్లం చేస్తున్నప్పుడు ఆయన కార్డినల్ గారు పొద్దున్న చూసాం కదా, ఆయన బైబిల్ వర్సెస్ లేకపోతే మోరల్లో చెప్తున్నారు.
మన హిందూ ట్రెడిషన్లో పంతులు మంత్రాలు చదువుతారు కదా, ఆ మంత్రాలకి లేకుండా ఈ విధంగా జరిగింది. ఇక తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. ఎంత ఫ్లవర్స్, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వీడియోలోని మనం ఎంత కొంతే క్యాప్చర్ చేయగలం. అక్కడ అంబియన్స్ కానీ వైబ్ కానీ ఆ బీచ్ బ్రీజ్లోని ఈ పువ్వుల కింద సెరమనీ అయితే బ్రహ్మాండంగా జరిగింది. పాట చూసారా? ఏం పాట అది? మహాగణపతి. మళ్ళీ చెప్తున్నారు, క్రిస్టియన్ వెడ్డింగ్. సో మహాగణపతి మ్యూజిక్. ఇక్కడేమో జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, అంతా హిందూ వెడ్డింగ్ అంటే స్టైలే. కానీ చర్చ్లో అయింది. మొత్తం క్రైస్ట్, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అంతా. కానీ మిగతా కస్టమ్స్ అంతా కూడా ఇంక్లూడింగ్ ద మ్యూజిక్ హిందూ. సో అమేజింగ్ అసిమిలేషన్, భలే అనిపించింది. సో బీచ్లో కూడా ఇలాగా మొత్తం ఇక్కడ రెడ్ కార్పెట్ వేసి మొత్తం టేబుల్స్ అంతా అరేంజ్ చేశారు. మనకి నిన్న ఇన్ని డిన్నర్ ఐటమ్స్ ఉన్నాయో దానికి 5 రెట్లు ఉన్నాయి డిన్నర్ ఐటమ్స్. అసలు నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. చాలా రకాలు, అంటే చికెన్, ఫిష్, ప్రాన్స్, షింప్, అన్ని రకాలు ఉన్నాయి. అదిగోండి ఆ వెనకాల నాకు కనిపిస్తుందా, అది మొత్తం కూడా మెన్యూ. ఆ వెనకాలేమో మన ఇండియన్ ఓషను, సముద్రం. ఇదిగోండి తలంబ్రాలు సెరమనీ అయితే అవుతుంది ధూమ్ధామ్గా, బ్రహ్మాండంగా. సో ఎవరికైనా ఇది క్రిస్టియన్ వెడ్డింగ్ అని మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించట్లేదు. కాకపోతే క్రిస్టియన్ రిలీజన్, హిందూ ట్రెడిషన్ సూపర్గా అంటే సూపర్గా ఉంది. చాలాసార్లు చెప్పినట్టు ఉన్నా కానీ నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను. Yeah, ready? 1, 2, 3. అలా కాదు, ఫాస్ట్ కదా కదా. అయిపోయిందా? సో 3 phase వెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది. అక్షయ్ విత్ పేరెంట్స్, సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా. సో ఇదిగోండి మొత్తం, ఇంకా మీకు కూడా మొత్తం ఐడియా వచ్చేసింది. ఆ తర్వాత తెలంగాణ అన్నాక మీకు ఆట పాట ఉండాలి కదా. ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే నేను ఎక్కువ రికార్డ్ చేయలేను, కానీ బ్రహ్మాండంగా డ్యాన్సులతోని మొత్తం కంక్లూజన్ అయితే అవుతుంది. జస్ట్ 1-2 క్లిప్లు యాడ్ చేస్తాయి ఇక్కడ. సో ఇంకా లాస్ట్ పార్ట్ చూడండి, వెడ్డింగ్ కేక్. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. నో స్టోన్ అన్టర్న్డ్ అని. ఆ టోటల్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో నాకు తెలియదు, కానీ మొత్తానికి అందరూ ప్రపంచం అన్ని నుంచి బాలీకి వచ్చి, బాలీలో ఇలాంటి బ్యూటిఫుల్ రిసార్ట్లో 2 days 2-3 కార్యక్రమాలు, చర్చ్లో ఫ్లవర్స్, అదంతా. తర్వాత బీచ్లో ఇంత బ్యూటిఫుల్ సెట్టింగ్. ఆ తర్వాత లాస్ట్కి కేక్ కటింగ్ సెరమనీ. ఓకే, సో గ్రాండ్ వెడ్డింగ్, నా ఫస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్. సో ఇప్పుడు నాకు ఐడియాస్ వస్తున్నాయి. మన ఇంట్లో నెక్స్ట్ వెడ్డింగ్ వస్తుంది కదా తొందరలో, 3 ఏళ్ళో 5 ఏళ్ళో 6 ఏళ్ళో అని. సో నేనే దేశంలో వెడ్డింగ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. సో గ్రాండ్ గ్యాలా వెడ్డింగ్, బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ అంటారు కదా, ఆ లెవెల్లోనే అయింది. నెక్స్ట్ ఇంకా జస్ట్ ఒక క్లిప్, ఆ డాన్సింగ్ క్లిప్లు అవి షేర్ చేసుకుంటా. ఓకేనా? అది గైస్. సో కంగ్రాచులేషన్స్ అక్షయ్ అండ్ సుచరిత వన్స్ మోర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెడ్డింగ్. అన్నిటికన్నా నేను థ్యాంక్స్ చెప్పాలి నన్ను ఈ వెడ్డింగ్కి ఇన్వైట్ చేసినందుకు. చెప్పా కదా, రాత్రి ఇంకా తెలంగాణ వైబ్, ఫుల్ పాటలతో మస్తీ. నేను ఓన్లీ 1-2 క్లిప్స్ జస్ట్ పోస్ట్ చేస్తున్నా. ఇంకా రాత్రి అంతా నెక్స్ట్ 2 hours అయితే ఏజ్ బార్, అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరూ, పెద్దోళ్ళు పిల్లలు అందరూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. సో ఇది గైస్, బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ ఇన్ బాలి. సో ముస్లిం కంట్రీ అయిన ఇండోనేషియాలో, హిందూ ఐలాండ్ అయిన బాలీలో ఒక క్రిస్టియన్ వెడ్డింగ్, క్రిస్టియన్ తెలంగాణ వెడ్డింగ్. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. సో మొత్తం నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 3 to 4 hours ఆఫ్ క్లిప్స్లోని 30 minutesలో కుదించి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నమాట.
And the grand finale, Bali beach wedding. Great celebration we had today. I think we have come to an end very sadly.